నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో చైతన్యవంతులు కావాలి. నరసాపురం ప్రాంత ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ తణుకులో ముస్లింలు నిర్వహించిన ర్యాలీ. లౌకిక ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతూ నాయకులు డిమాండ్. తణుకు ఎస్ఎన్విటి జూనియర్ కళాశాలలో పరిమళించిన మానవత్వం. మధ్యాహ్న భోజనానికి పరికరాలు అందించిన మానవతా సంస్థ. కేంద్ర పథకాల నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం. పెంటపాడు మండలంలో పేర్కొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. కళలకు కళాకారులకు ఆంధ్రప్రదేశ్లో రానున్న పూర్వ వైభవం. రాజమండ్రిలో భరోసా ఇచ్చిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని కోరుతూ నిడదవోలులో ప్రదర్శన నిర్వహించిన ముస్లింలు. అన్య మతస్థుల ప్రమేయాన్ని ఆపాలని డిమాండ్. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి. అమలాపురంలో ప్రజలకు పిలుపునిచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. నరసాపురం ప్రాంత ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో చైతన్యవంతులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో పరిశుభ్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమీక్షా సమావేశంలో శుక్రవారం ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ 100 కేజీలకు లిమిట్ కాకుండా మీరు కౌన్సిల్లో పెట్టినాము 50 కేజెస్కి మీరు కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకోండి. 50 కేజెస్ కంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన యాక్ట్ ప్రకారం అయితే 100 కేజెస్ అన్నారు. బట్ మీకున్న ఈ ఇష్యూస్ రకరకాల ఇష్యూస్ ద్వారా ఇక్కడ నరసాపురం ఇక్కడ కౌన్సిల్ అంతా కూడా కూర్చుని మీరు రిజర్వేషన్ చేసుకుని 50 కేజెస్ కంటే ఎక్కువ జనరేట్ చేస్తున్న హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షాప్స్, హాస్టల్స్ వీరెవరి దగ్గర కూడా మేము చెత్త తీసుకోము. వాళ్ళు డ్రై వేస్ట్ వాళ్ళు అమ్ముకుంటారు, వెట్ వేస్ట్ని వాళ్ళు కంపోస్ట్ పెట్టుకోవాలి. అయితే మీరు ఒకటి అనొచ్చు, ప్రతి ఒక్కరూ కంపోస్ట్ ఎట్లా పెట్టుకోగలుగుతారు? అక్కడ ఒక 4-5 కలిపి పెట్టుకోవచ్చు. ఒక 2 హోటల్స్ పక్కనే ఉండే షాపులు అంతా కలిపి ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టుకుని అక్కడ కంపోస్టింగ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ కంపోస్ట్ చేయడానికి 45 రోజులు అనేది సాధారణంగా టైము. కానీ కొత్త మెషిన్స్ వచ్చినాయి. ఆ మెషిన్స్ ఒక 3-4 లక్షల రూపాయలు ఉంటుంది. అది కట్ చేసి ఈ యొక్క పదార్థాలు వెట్ వేస్ట్ని కట్ చేసి డ్రై చేస్తుంది. సో ఈ డికంపోజర్స్, బయో డికంపోజర్స్ కల్చర్స్ కూడా ఉన్నాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, నరసాపురం ఆర్డీఓ దాసరాజు, మున్సిపల్ కమిషనర్ కె అంజయ్య, చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ముస్లింల మతపరమైన హక్కులను హరించేలాగాను ఉన్న వక్ఫ్ బిల్లును నిరసిస్తూ తణుకులో ఈ మతస్థులు శుక్రవారం ర్యాలీ నిర్వహించి నరేంద్ర సెంటర్లో ధర్నా చేశారు. పట్టణంతో పాటు వేలుపూరు గ్రామానికి చెందిన ముస్లింలు పెద్ద మసీదు వద్ద నమాజు నిర్వహించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు వక్ఫ్ బిల్లు వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నినాదాలిచ్చారు. తక్షణమే ఈ బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధి షేక్ ఆలియా మాట్లాడుతూ లౌకిక రాజ్యంలో అన్ని మతాలకు రక్షణ ఉందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆమె ఆవేదనగా చెప్పారు. మేము ఏదైతే సెక్యులర్ కంట్రీగా చెప్పుకుంటున్నాము, భారతదేశాన్ని ఇంత పెద్ద సెక్యులర్ కంట్రీ, ప్రజాస్వామిక కంట్రీ అని చెప్పుకుంటున్నామో, ఈ ప్రజాస్వామ్యమే, ఈ సెక్యులర్ కంట్రీయే, ఈ లౌకికత్వమే, ఈ భిన్నత్వంలో ఏకత్వమే అణగారిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తున్నామో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది అనే విషయం ప్రతి ఒక్కరు, ప్రతి మతానికి చెందిన వారు కూడాను దీన్ని గమనించాలి. ఇప్పుడు ఈ బిల్లు అన్నారు, దీనికంటే ముందు సిఏఎన్ఆర్సీ గురించి కూడాను మేము పోరాడాము. దానికంటే ముందు ట్రిపుల్ తలాక్ గురించి కూడా మేము పోరాడాము. ఆ తర్వాత
మసీదుల కూల్చివేత అనేది కూడా అంశం వచ్చింది. మరి వీటన్నిటికీ మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇది అంటారు, దీని తర్వాత యూసీసీ తీసుకొస్తారు, ఇంకో చట్టం తీసుకొస్తారు. దీన్ని ఏ కులం వారైనా ఏ మతం వారైనా కూడా అర్థం చేసుకోవాలి. భారతదేశం ఎక్కడికి పోతుంది, దీని ఉజ్వల భవిష్యత్ ఏమవుతుంది, భావితరాల వాళ్ళు ఈ గడ్డపై ఎలా పోరాడతాను అనే విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి. ఇదే మేము అందరికీ పిలుపునిస్తున్నాము. సహాయంగా అందరూ రావాలి, మాకు చేయూతనివ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామన మునిస్వామి, పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్, జమాత్ ఇస్లామీ హింద్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలని కోరుతూ విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యకర్తలు తణుకు వెంకటేశ్వర టాకీస్ సెంటర్లో శుక్రవారం ప్రదర్శన చేశారు. న్యాయమైన సమస్యపై ఉద్యమిస్తున్న విద్యార్థులను పోలీసులు గాయపరచడం అన్యాయమంటూ నినదించారు. ఈ కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి టి అప్పలస్వామి నాయకత్వం వహించారు. తణుకు నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన 200 స్టీల్ గ్లాసులు, 50 భోజనం ప్లేట్లను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున శుక్రవారం బహుకరించారు. విశిష్ట దాత చిట్టూరి సుజాత, సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి మరికొందరు దాతలు ఇచ్చిన ఆర్థిక సహకారంతో అందించిన ఈ వస్తువులను ప్రిన్సిపల్ వి తులసీలక్ష్మికి అప్పగించారు. ఈ సందర్భంగా శారదాదేవి మాట్లాడుతూ మానవతా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. తణుకు మానవతా సంస్థ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా లాస్ట్ టైం ఈ కాలేజీకి 2 కంప్యూటర్స్, అలాగే వంట పాత్రలు, అలాగే ఒక మైక్ సెట్ ఒకటి మానవతా సంస్థ అలాగే అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము. మీరు అవన్నీ స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకొని బాగా శ్రద్ధగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ అధ్యక్షురాలు బోయపాటి రామలక్ష్మి, స్థానిక కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం సుందరకాండ పారాయణం చేశారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను 2 రోజుల ముందే పెండ్లి కుమారుడు, పెండ్లి కూతురుగా కూర్చోబెట్టారు. ఈ మేరకు కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్ చిలుకూరి సుజాత అష్టోత్తర పూజ చేశారు. కాకిలేటి రత్నమాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కార్యవర్గం శుక్రవారం బాధ్యతలు చేపట్టింది. ఈ మేరకు వారిని పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చక్కగా భారత చేసిన అభివృద్ధి పాలనకు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీరందరూ కమిటీ సభ్యులందరూ ఈసీ మెంబర్స్ గతంలో కూడా మన అనేక కార్యక్రమాలు చేసుకుంటే ముందుకు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నూతన కమిటీతోటి మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ చక్కటి పేరు ప్రఖ్యాతులు మరి జిల్లాలోనే
ఎక్కడ లేనటువంటి విధంగా మరి చక్కటి పేరు ప్రఖ్యాతులు మరి బారో చేసి తడుపు బారో చేసి తీసుకొస్తామని చెప్పి సభ్యులందరూ తరఫున అందరికీ మరొకసారి తెలియజేసుకుంటాను. నమస్కారం. ఈ కార్యక్రమంలో మిగిలిన ఆఫీస్ బేరర్స్తో పాటు కమిటీ సభ్యులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన తణుకు మండలం మండపాక గ్రామ ఎల్లారమ్మ అమ్మవారి దేవాలయం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పి సూర్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు గర్గోత్సవం, 12న సిరిబండి ఉత్సవం, 13న తలుపులు మూసి 16వ తేదీన తెరవడం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సూర్యనారాయణ కోరారు. ప్రకటనలు.